ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందంటూ ఆ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ విపరీతంగా ప్రచారమైనటువంటి వార్తలకు కొంత తెరపడటానికి ఒక నేపథ్యం ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో, కేబినెట్ మీటింగ్లో మంత్రులు సహా ఎవరూ కూడా ఈ అరెస్టుకు సంబంధించి కానీ, ఈ అంశానికి సంబంధించి కానీ ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా అంటే దాదాపుగా అసలు మాట్లాడొద్దు. ఫైనల్ నిర్ణయం ఏదో జరిగే వరకు, ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకునే వరకు ఎవరూ ఏది మాట్లాడకూడదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక హుకుం జారీ చేసిన తర్వాత కొంత సద్దుమడిగినట్టు కనపడుతుంది. నిజానికి సద్దుమణగలేదు. గతంలో కంటే ఎక్కువగా భయం ప్రభుత్వంలో కనబడుతుంది. అందరూ అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏదో అయిపోతుంది, ఇంకేదో అవుతుంది, లేకపోతే రాజకీయంగా కొంత ఇబ్బందులు వస్తాయి, ఇట్లాంటివన్నీ కాకుండా 2 ప్రధానమైనటువంటి అంశాలు ప్రభుత్వాన్ని వణికిస్తున్నమాట వాస్తవం. అంటే ఈ అంశాలు ఇప్పటి వరకు బయటపడలేదు, ఎవరూ ప్రస్తావించలేదు. మొదటిది, ప్రభుత్వ లిక్కర్ పాలసీ పైన ఒక ప్రైవేటు కేసు దాఖలవుతోందా, ఒక పిల్ దాఖలవుతోందా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు దాఖలవుతోందా? అయితే జరిగేదేంటి? ఎందుకంటే ఒక పిల్ కనుక వైసీపీ తరఫు నుంచి కానీ లేదా ఇతరత్ర ప్రైవేటు వ్యక్తుల నుంచి కానీ దాఖలైతే జరిగేటువంటి పరిణామం ఏంటి? గత ఏడాది కాలంలో లిక్కర్ని ప్రైవేటు మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సంబంధిత వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలు అయితే నాకు 15% ఇవ్వాలి, కొంతమంది అయితే నాకు 25% షేర్ ఇవ్వాలి, బెదిరిస్తూ పబ్లిక్గా మీడియా సమావేశాల్లో మాట్లాడిన అంశాలు ఉన్నాయి, గొడవలు జరిగిన అంశాలు ఉన్నాయి. అంటే కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత జరిగిన రచ్చ రగడ, అంతేకాకుండా ఆదాయం తగ్గిపోవడం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, మద్యాన్ని ఒక అత్యధిక రేట్లకు అమ్మటం ద్వారా తాగుడును తగ్గించాలి, మద్యానికి బానిసలు అవుతున్న వారి సంఖ్య తగ్గించాలన్న ఒక ఉద్దేశాన్ని ప్రకటించింది. ఆ మేరకు మద్యం రేట్లు ఎంత అమ్మాలో ఏంటో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పూర్తిగా కాదు. సో ఇప్పుడు మద్యం ధరలను ప్రభుత్వం నియంత్రించట్లేదు, ప్రైవేటు కాంట్రాక్టర్లు మద్యం మాఫియా నియంత్రిస్తున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా బెల్ట్ షాప్ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలోనే 50,000కు పైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్టుగా పూర్తి ఆధారాలతో వీడియో క్లిప్పింగ్స్ కానీ, ఫొటోస్ కానీ ససాక్ష్యంగా కనబడుతోంది. సో మద్యం మాఫియా చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ దశలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ ఒక ప్రైవేటు కేసు, అది వైసీపీ వేస్తుందా, ఇంకెవరన్నా వేస్తారా? ఈ ప్రభుత్వ మద్యం విధానం పైన ఒక పిల్ కనుక హైకోర్టులో దాఖలవుతే ఏం జరుగుతుంది? గత ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కామ్ కంటే
మించిన స్కామ్లు బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఈ మద్యం దుకాణాల కేటాయింపుల్లో కానీ, మద్యం మాఫియా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ నేరుగానే బహిరంగంగా సాక్ష్యాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. దీంతో ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి కేసులో సాక్ష్యాలు లేవు, కానీ ఇప్పుడు గనక కేసు పెడితే, కొత్త మద్యం పాలసీ పైన కేసు పెడితే వందల కొద్ది సాక్ష్యాలు టేబుల్ మీదకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఇదేదన్నా జరుగుతుందా? ఇంకోటి అనొచ్చు, ఎవరు పెడతారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి ఊరు పేరు లేని అనామకుడు ఒక లేఖ రాశాడు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనాకి. ఆయన చూసిందే తడవుగా ఆదేశాలు జారీ చేసేశాడు, దీని మీద ఎంక్వైరీ చేయండి అని. వాళ్ళు ఎంక్వైరీ లేదు, పాడలేదు, జరిగి ఉండొచ్చు అండి, దాదాపు 4,000 కోట్లు జరిగి ఉండొచ్చు అని వాళ్ళు ఒక నోట్ ప్రిపేర్ చేశారు. దాన్ని ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. ఆ చేసింది ఎవరు? ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు? అతనికి మద్యం మాఫియాకి ఏమన్నా సంబంధం ఉందా? మద్యం వ్యవహారాలతో ఏమన్నా సంబంధం ఉందా? థర్డ్ పార్టీ అట్లా చేయొచ్చా? ఎందుకంటే ఈ లిక్కర్ వ్యవహారాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి లిక్కర్కి సంబంధించిన కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందంటూ ఏ విధంగా చెప్తాడు? అతని దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? అవేమీ తెలుసుకోకుండానే సిట్ వేసేశారు. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి అదేవిధంగా ఒక లేఖ రాస్తాడు, కానీ సాక్ష్యాలతో. ఆ వ్యక్తి సాక్ష్యాలతో రాయాలి, ఒక తెల్లకాగితం మీద రాసి పడేశాడు. కానీ ఇప్పుడు సాక్ష్యాలన్నీ పొందుపరిచి ఒక లేఖ రాస్తాడు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, అట్లాగే ఇదే మీనాకి, ఇదే ముఖ్యమంత్రికి, రాష్ట్రపతికి, ప్రధానికి, అందరికీ లేఖలు రాస్తాడు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి కదా, ఏదో స్థాయిలో ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటారు కదా. ఇదేంటి చూడండి, కైండ్లీ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్తారు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అని కూడా చెప్తారు కదా. సో ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు పోయేది, జైలుకు పోయేది ఎవరు? తండ్రి కొడుకులా? లేకపోతే ఇంకెవరన్నా పోతారా? వీళ్ళందరూ కూడా ఎవరి పేరు చెప్తారు? ఈ సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళంతా ఎవరి పేరు చెప్తారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వెనక తుఫాన్లు దాగున్నాయి. ఆయన మౌనంగా ఎందుకున్నాడు చాలా మంది అనుకుంటున్నారు. ఆయన మౌనం వెనుక ఒక ఉప్పెన, ఒక తుఫాన్ వ్యూహం సిద్ధంగా ఉంది. సో అది కనుక పెను తుఫాన్ అయితే మటుకు ప్రభుత్వం మునిగిపోతుంది. సో కేసు వేస్తారు, డెఫినెట్గా ప్రైవేట్ కేసు వేస్తారు. ఇక్కడ తీసుకోకపోతే ఇంకో చోట వేస్తారు, దాన్ని అడ్మిట్ చేస్తారు, ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయిస్తారు. సో అదొకటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ అంటీ ముట్టనట్టుగానే ఉండాలని నిర్ణయించుకుంది. అరెస్ట్ విషయంలో అంటే రేపొద్దున ఏదన్నా తేడా వచ్చి జగన్మోహన్ రెడ్డి సహకారం తమకు కావాల్సి వచ్చినా, తమ సహకారం జగన్మోహన్ రెడ్డి కావాల్సి వచ్చినా, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరిణామాలు, సుహృద్భావ వాతావరణం, ఇవన్నీ తెలిసినటువంటి మోడీ కానీ, అమిత్ షా కానీ, వీళ్ళందరూ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అందులో తాము తలదూర్చాలని అనుకోవడం లేదు. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, మీ దగ్గర అన్ని విధాల ఎవిడెన్స్ లభిస్తే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. కానీ బీజేపీ అందులో తలదూర్చదు. అంటే బీజేపీ గోడ మీద పిల్లి వాడటం, గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్తుంది. ఒకవేళ మునిగితే చంద్రబాబు ఆయన కొడుకు మునిగిపోతారు, మాకేం సంబంధం లేదంటారు. ఇదే విధానం జనసేన కూడా
అనుసరించబోతోందా అంటే అవును. అందువల్ల తమ కూటమిలోని పార్టీలే తమకు ఈ విషయంలో సహకరిస్తున్నాయా? ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత ఓహో భేష్ బ్రహ్మాండంగా చేశారని అంటారే కానీ చేయకముందు ఈ సాక్ష్యాలు లేకుండా ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ లేని కేసులో అరెస్టులు చేస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి? చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అందువల్ల బీజేపీ ఎక్కడ కూడా మేము రెడీగా ఉన్నాం మీరు చేయండి అని ఒక హామీ ఇవ్వట్లేదు. బీజేపీ అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. బీజేపీ జోక్యం చేసుకోదు, జనసేన వెంట నడవదు ఈ విషయంలో. అంటే పట్టుదలగా ఉన్నది ఎవరు అంటే టీడీపీ ఒకటే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్న పార్టీ కూటమిలో ఎవరు అంటే టీడీపీ ఒకటే. టీడీపీలో దట్టు చంద్రబాబు కూడా కాకపోవచ్చు కానీ ఆయన పుత్రుడు, మరి భవిష్యత్తు పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు. కానీ దీని తర్వాత విపరిణామాలు ఎట్లా ఉంటాయో చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు కనుక కొత్త మద్యం పాలసీ పైన కేసులు దాఖలైతే పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత జరుగుతోందో తెలుసు మనకి. ఇప్పుడు ఎంత రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతోందో తెలుసు. ప్రతి ఒక్కటి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కలిగించుకోక, జనసేన పట్టించుకోక, తెలుగుదేశం ముందుకొచ్చి అరెస్టు చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కేసు తెర మీదకి 100% వస్తుంది. ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అలాంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ వెయ్యమని గనక సలహా ఇస్తే, సూచిస్తే కేసు ఇంకా జటిలమైపోతుంది, ఇంకా సీరియస్ అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియని, సాక్ష్యాలు లేనటువంటి ఈ కేసు విషయంలో చంద్రబాబు కొంత సంయమనం పాటించాలి. కొద్ది కాలమైన, తాత్కాలికంగా అయినా సంయమనం పాటించాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్ళ లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలన్నది వాళ్ళ లక్ష్యం అయితే కావచ్చు. కానీ ఇలాంటి పరిణామాలు ఏమైనా వస్తే మళ్ళీ తామే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా రాకుండా చూసుకోవాలన్నా, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో తెలుసుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆయన మౌనం వెనుక అనేక రకాల వ్యూహాలు ఉన్నాయనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. చాలా బలమైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా ప్రజల మద్దతును కూడగడతాడు అన్నది కూడా ప్రశ్నే. ఆయన జైల్లో ఉంటే విపరీతంగా జనం రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా జరగచ్చు. అందువల్ల ఖచ్చితంగా ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది అనేది యాంటిసిపేట్ చేసి, ముందస్తుగా ఊహించి దానికి తగిన చర్యలు తీసుకోపోయేటైతే ప్రభుత్వం గ్యారంటీగా దెబ్బతింటుంది. అందువల్ల కొంత సంయమనం పాటిద్దాం. అరెస్ట్ చేయడంలో వెనకాడమని చెప్పట్లేదు, అరెస్ట్ దాకా వెళ్దాం. కానీ కొంత సంయమనం పాటిద్దాం. ఒక్కవేళ సాక్ష్యాలు లేని పరిస్థితిలో బీజేపీ కూడా మేము ముట్టించుకోమంటే, జనసేన మాకు సంబంధం లేదంటే వాయిదా వేద్దాం అరెస్ట్ని. ఈ నిర్ణయం కూడా చంద్రబాబు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని